జనసేనను గ్రామ స్థాయిలో బలోపేతం చేస్తామన్నారు ఆ పార్టీ నర్సాపురం ఎమ్మెల్యే బుమ్మిడి నాయకర్. అందుకు జనసైన్యం సన్నద్ధం కావాల్సిందన్నారు. విశాఖలో నిర్వహిస్తున్న సేనతో సేనాని సభకు వచ్చిన ఎమ్మెల్యే ఐన్యూస్ తో మాట్లాడారు. ఆసక్తికర అంశాలు వెల్లడించారు. కూటమి ధర్మాన్ని పాటించి పార్టీ కోసం కృషి చేసే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్న ఎమ్మెల్యే నాయకర్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సేనాని కార్యక్రమం నిర్వహణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులతో పాటు జనసేనకు చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా రావడం జరిగింది. 3 రోజులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్తో భేటీ కావడం కూడా జరిగింది. ఈ భేటీల్లో పలు సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. రాబోయే రోజుల్లో జనసేనని క్షేత్రస్థాయిలో ఏ విధంగా తీసుకెళ్లాలనేది మీద దిశానిర్దేశం కూడా చేసిన పరిస్థితి. విశాఖలో నిర్వహిస్తున్నటువంటి ఈ సేనతో సేనాని కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అయితే మొత్తం అందరినీ ఏకతాటిపై తేవడం అనేది. ఈ 2 రోజులు నిర్వహించినటువంటి పవన్ కళ్యాణ్తో సమావేశాలు మీకు ఇచ్చినటువంటి సూచనలు అంటే ఒక విషయం అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఏంటంటే జనసేన కార్యకర్తల కోసం సేనతో సేనాని పేరు మీద, అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి కూడా ఆయన వెన్నంటే ఉండి ఆయన పిలిపించినా సరే ఆయన ఎక్కడికి ఏ కార్యక్రమం చేసినా ఆయన వెనకాల నిలబడినటువంటి జన సైనికుల కోసం ఈ రోజుని సేనతో సేనాని పేరుని వాళ్ళ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. మరి గత 2 రోజుల నుంచి కూడా ప్రత్యేకంగా ఒక ఎమ్మెల్యేలకి లెజిస్లేటివ్ మెంబర్లకు కానీ ఎంపీలకు కానీ అందరికీ కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు. అంటే ఈ కూటమి ద్వారా మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఈ కూటమి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అవసరం. దానిలో భాగంగా కూడా మనందరూ కూడా ఒక యూనిటీగా కలిసి ప్రయాణం చేయాలి. మరి రాబోయే రోజుల్లో కూటమి ద్వారా ప్రజలందరికీ కూడా మనం ఏదైతే హామీలు ఇచ్చామో హామీలు కానీ మనల్ని ఏదైతే నమ్ముకున్న వాళ్ళ ప్రజలు మనపై ముందు తీసుకొచ్చే వాళ్ళందరూ కూడా మన అండగా ఉండాలని ఆలోచనతో మా దిశ చేసి ప్రత్యేకంగా కార్యకర్తల కోసం కూడా వారిని ఏదైతే మన కోసం పార్టీ కోసం ఎన్నాళ్ళు కష్టపడి పనిచేశారో వాళ్ళందరికీ కోసం మనం పార్టీ అందరినీ ఆదుకునే విధంగా కూడా ఉండాలని చెప్పి ఆయన చేయడం జరిగింది. ఇవాళ కూడా మరి ఈ రోజున ఇక్కడ విశాఖపట్నంలో ఈ కార్యక్రమం కూడా ప్రత్యేకంగా ఏదైతే క్రియా వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళకి మెయిన్ కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమం దీని ద్వారా కళ్యాణ్ గారు ఒక దశ కూడా నిర్దేశించే విధంగా కూడా ఈరోజు ఉంటుంది. రాబోయే రోజుల్లో పంచాయతీ ఎన్నికల దగ్గరలో ఉన్నాయి, అటు తెలంగాణ కానీ ఇటు ఏపీలో కానీ, దీని మీద ఎలాంటి ప్లాన్ చేస్తుంది? ముందుగా చెప్పినట్టే ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం చాలా అవసరం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా అంటే ఆ రోజు రాజధాని లేని రాష్ట్రంగా కూడా గత ప్రభుత్వం ఉంది. ఇవాళ రాజధాని నిర్మాణం మనం చేసుకోవాలి, పోలవరం నిర్మాణం చేసుకోవాలి. ఆర్థికంగా రాష్ట్రం వెనకబడి ఉంది. దీనికంటే గౌరవ ప్రధాని మోడీ గారి నేతృత్వంలో, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ముగ్గురి కలయికతో ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి చాలా అవసరం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ కూటమిని మనం గౌరవిస్తూ ప్రతి కార్యకర్త జన సైనికులు ప్రతి ఒక్కరు కూడా అంటే కూటమి నాయకులతో అందరితో కలిసి మనం ప్రయాణం చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఆయన చెప్పడం కూడా ఇది ప్రధాన అవసరం. అదేవిధంగా మరి ఏదైతే ఈ లోటుబాట్లు ఉన్నాయో వాళ్ళ ప్రభుత్వ పనితీరు ఏ రకంగా ఉందో అన్నీ కూడా మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది. కార్యకర్తలు కూడా ముందుకు తీసుకెళ్లేదు ఈ కార్యక్రమంలో. ఈ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ నాయకులకి మధ్యలో స్థానికంగా కొన్ని ప్రాంతాల్లో గ్యాప్ ఉన్నది అనేది ఇప్పటికే పవన్ కళ్యాణ్ దృష్టికి రావడం జరిగింది. ఎలా భర్తీ చేయగలుగుతారు? ఇవాళ 3 పార్టీలతో మనం ప్రయాణం చేస్తున్నాం. సమస్యలు వస్తాయి, సమస్యలు 100% ఉంటాయి. అవి సరి చేసుకుని వెళ్ళవలసిన అవసరం ఒక నాయకులుగా మాకుంది. మా కార్యకర్తలు కానీ మా పార్టీ పరంగా కానీ ఏదైనా సమస్యలున్నా అవి సరి చేసుకునే విధంగానే ఈ కూటమి అన్నది 100% బలంగా బలోపేతం అయ్యే విధంగానే మేము ముందుకు వెళ్తున్నాం. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎంతవరకు అందే అనేది స్వయంగా ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా అప్పచెప్పారు. కాబట్టి రాబోయే రోజుల్లో పవన్